సో సార్ ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి అనుకోవడం ఒక పాయింట్ అయితే, మనకి ప్రిపరేషన్ కోసం మనం సెలెక్ట్ చేసుకునే మన మెంటర్ అనొచ్చు, లేదు అనంటే మన ఫ్యాకల్టీని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? దట్ ఈ ఫ్యాకల్టీని నేను సెలెక్ట్ చేసుకున్నాను అనంటే దాట్స్ కంప్లీట్‌లీ లీడ్స్ టు మై సక్సెస్ యెస్. ఇన్ మై యెస్. పాత్ అని చెప్పేసి మనం ఎలా ఒక మంచి గురువుని సెలెక్ట్ చేసుకోవాలి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం మనమేదో మార్కెటింగ్ జూసి, ఏదో ఫాల్స్ ప్రమోషన్ జూసి, అలాంటి ట్రాప్‌లయితే పడకూడదు. ఎందుకంటే నేను ఓపెన్‌గా జెప్తున్నా ఇది. ఫస్టు ఆ ఫ్యాకల్టీ గురించి ఎంక్వైరీ జేసుకోవాలి. ప్లస్ ఆయన క్లాసులు డైరెక్ట్‌గా ఇనాలి. ఏదన్నా యూట్యూబ్‌లో ఉంటే, అసలు ఈయన దగ్గర ఆ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా? ఈయన చెప్పేది నిజంగా రీచ్ తెలిసిపోతుంది మేడం. మన దగ్గర నిజంగా ర్యాంక్ గొట్టే టాలెంటే ఉంటే, అవతల వ్యక్తి దగ్గర విషయం ఉందా లేదా అనేది ఇప్పుడున్న స్టూడెంట్స్ చాలా అడ్వాన్స్‌డ్‌గున్నారు. వాళ్ళు ఈజీగా పట్టేస్తారు. సో, నేనేం చెప్తున్నా అంటే బ్లైండ్‌గా ఫాలో అవ్వద్దు. కొద్ది రోజులు చూడండి. ఆయన గురించి రీసెర్చ్ చేయండి. సర్వే చేయండి. నిజంగా ఆయన చెప్పేటి ఎగ్జామ్‌లో వస్తుంటాయా? రిలేట్ అవుతుంటాయా? లేదా? అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసిన తర్వాత ఆయనని ఎంచుకోండి. మెంటార్‌గా ఎంచుకోండి క్లియర్‌గా. ఆయన గైడెన్స్ తీసుకోండి. ఖచ్చితంగా హెల్ప్ అవుతది. మెంటార్‌షిప్ అనేది ఖచ్చితంగా అవసరం మేడం యూపీఎస్‌లో. కాకపోతే మీరన్నట్లు మనం ఎంచుకునే దాన్ని ఉంటదనమాట అది. అదేందంటే ఇప్పుడున్న స్టూడెంట్స్‌కి వాళ్ళు చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉండరు. ఈజీగా అర్థమైపోద్ది. ఎవరి దగ్గర నిజంగా మనకి బెనిఫిట్ అవుతుంది, అవ్వదు. అంతేగాని ఏదో ప్రమోషన్ జూసి, ఓకే. ఫాల్స్ అడ్వర్‌టైజ్‌మెంట్ చూసి, వాళ్ళు అలా ట్రాప్‌లో పడొద్దనేది నా ఒపీనియన్ మేడం. అంతే.